మంచిర్యాల జిల్లా భీమారం మండలం పోతనపల్లి గ్రామంలో కార్డన్ సెర్చ్ కార్యక్రమంలో భాగంగా పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. సరైన ధృవీకరణ పత్రాలు లేని 20 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోల్ని సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ శ్వేత మాట్లాడుతూ యువత గుట్కా, జూదం, నాటుసారా, గంజాయి లాంటి మత్తు పదార్థాలకి దూరంగా ఉండాలని, ఒకసారి పోలీస్ కేసు నమోదైతే ప్రైవేటు జాబ్ కూడా రాలేని పరిస్థితి ఉంటుందన్నారు. గుడుంబ తయారీ, బెల్ట్ షాపుల నిర్వహణ, ఇసుక అక్రమ రవాణా, కలప అక్రమ రవాణా వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకి పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. యువకులు సంఘ విద్రోహ శక్తులకి సహకరించవద్దని తెలిపారు. ప్రజలకి రక్షణ, భద్రత కల్పించడమే పోలీసుల ధ్యేయమన్నారు. ఎవరైనా ఆపదలో ఉంటే డయల్ 100 కి సమాచారం అందించాలన్నారు. గ్రామాల్లో అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే వెంటనే పోలీసులకి సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఇటువంటి వాటికి అన్నెసరీగా మనమే బలైతాం. ఎందుకంటే మనకు తెలియకుండానే ఫోన్లో మనకు చేతి నుంచి 1 లక్ష రూపాయలు ఇస్తే తెలుస్తుంది, కానీ ఫోన్లో కొడితే ఎవరికి అర్థమైతే లేదు. కాబట్టి ఏదున్నా కూడా